వాగార్ధ సంపృక్తో వాగార్ధ ప్రతిపత్తి జహతా పితరో వందే పార్వతీ పరమేశ్వర. మాతృదూతాభ్యో నమ, పితృదూతాభ్యో నమ, శ్రీగురుదూతాభ్యో నమ, సభాభ్యో నమ. తిరువూరు శేషమనేంద్ర స్వామి ఆశ్రమం. ప్రతిరోజు కూడా ఒక మంచి మాట, గురువుల మాట చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుందాం. రాబోయే తరాల గురించి, జరగబోయే దాని గురించి ముందుగా తీసుకొని ఏదైనా జరిగేటప్పుడు ముందుగా మనం సరిదిద్దుకుంటే బాగుంటుందనే సదుద్దేశంతో ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ప్రకృతి కానీ, ఇతరులు కానీ, పిల్లలు కానీ, మనం వారికి ఏదైతే ఇస్తామో వారే మనకు తిరిగి అదే ఇస్తారు అనేది పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే ఈ తరములో మనం మన తల్లిదండ్రులను చూడాలి. అదేవిధంగా మనల్ని మన పిల్లలు చూడాలి. అంటే ఒక సాంప్రదాయకంగా వస్తుంది. ఈ రోజున చదువులు గొప్పగా చదువుకుంటున్నారు. వాళ్ళకి తగినట్లుగా వివాహాల్లో కోడళ్ళు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, జరగబోతూ ఉన్నాయి. ఇంకా కొద్ది కాలం అంటే రాబో జనరేషన్లో, రాబో తరంలో ఇప్పుడు పిల్లలకి ఏదైతే మనం అందిస్తామో అదే పిల్లలు మనకు అదే విధంగా అందిస్తారని చెప్పడం జరుగుతుంది. అంటే పిల్లలకి ఆలనా పాలన తగ్గిపోతుంది. ఈ రోజున ఆయాల మీద ఆధారపడవలసి వస్తుంది. మనకు ఉద్యోగాలు కావచ్చు, చదువులు కావచ్చు, లేకపోతే అశ్రద్ధ కావచ్చు, ఏదైనా సరే మన పిల్లల్ని అంటే ఎవరి పిల్లల్ని వాళ్ళు సరిగా ప్రేమగా చూడటం అనేది తగ్గిపోతూ ఉంది. అలా తగ్గిపోయినందువల్ల దాని యొక్క ఫలితము వారు పెద్దయిన తర్వాత అదేవిధంగా మనకు ఇస్తారు. అంటే మనం డబ్బిచ్చి ఆయాలను పెట్టి మన పిల్లలకు బిస్కెట్లు, అన్నము కావలసినవన్నీ ఏర్పాటు చేసి మనం ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఆ తల్లులు ఆ విధంగా వెళ్ళినందువల్ల ఆయాలు ఆ పిల్లల్ని చూసినా చూడకపోయినా వాళ్ళు డబ్బులు జీతం తీసుకున్నందుకు ఆ పిల్లల్ని ఏదో విధంగా చూస్తున్నారు. కానీ ప్రేమను పంచిపెట్టేటటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు. ఆ పిల్లలు ఈ తల్లిదండ్రుల దగ్గర, దేనికంటే తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఈ తల్లిదండ్రుల దగ్గర కూడా ప్రేమ పిల్లలకు దొరకదు. అదేవిధంగా రాబో తరంలో అంటే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోతే ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? మాకు ఒకప్పుడు అలాగే చేశారు కదా, ఈరోజు మా దగ్గర డబ్బు ఉంది, మా తల్లిదండ్రులను ఏ లోటు లేకుండా చూస్తాము కాబట్టి ఒక 5,000 10,000 ఇచ్చి అనాథాశ్రయంలో వేసి ఆ అనాథాశ్రయంలో అయ్యా మీరు మా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మన పరిస్థితి తిండి అయితే దొరుకుతుంది కానీ ఆప్యాయత దొరకదు. ఆ ఆప్యాయతను కోల్పోతాము. అలాంటి ఆప్యాయతను కోల్పోకుండా ఉండటానికి ఈ రోజు నుంచే మీరు అంటే అది చెట్టు అయితే ఇప్పుడు మీరు మొక్క, అంటే మీ ఉద్దేశము ఆలోచన మొక్కగా ఉంది కాబట్టి మీ పిల్లల్ని అంటే ఇప్పుడు జరిగే జనరేషన్ యొక్క తల్లులకి మనం చేస్తున్నాం. ఆయాల మీద మీ యొక్క పిల్లల్ని ఆయాల మీద ఆధారపడేటట్లుగా చేయకండి. ప్రేమను మీరు పంచిపెట్టండి పిల్లలకి. మీరు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ పిల్లలు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ మనస్తత్వాన్ని కలిగేటట్లుగా మన సాంప్రదాయాన్ని నిలబెట్టేటట్లుగా చేసి తరిస్తారని చెప్తూ ఉన్నాం. అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.